ఈ దేశంలో ప్రతి చూపు ఒక ప్రశ్న, ప్రతి ప్రశ్న వెనుక ఒక నిజం. నిశ్శబ్దంగా ఉన్న ప్రజల చూపు మౌనంగా ఉండదు. ప్రశ్న అడిగితే నేరమయ్యే రోజుల్లో నిజాన్ని చూపించటమే మా బాధ్యత. అధికారానికి భయపడిన చూపు, అబద్ధాలను అంగీకరించని స్వరం, నిజాలను దాచే ప్రయత్నాల మధ్య ప్రజల చూపు మాత్రం ఎప్పుడూ నిజాల వైపే. మీ మాటకు మా మైక్, నిజానికి మా మద్దతు. ప్రజల చూపు, ప్రజల స్వరం. ఇదే ప్రజా వీక్షణం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పి సంపత్ కుమార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి ఫౌండర్ అండ్ జాతీయ అధ్యక్షుడు, నేషనల్ చైర్మన్. ఇటీవల 18/2/2026 నాడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి అని పిలువబడే మా సంస్థకు వ్యతిరేకంగా ఒక కేసు ఫైల్ చేసిందని, కేసు నెంబర్ అంటే రిజిస్టర్ 2000/0082/CR 2026, కేసు ఫైల్ నెంబర్ 117/10/34/2026. విక్టిమ్ ఎవరు అంటే జనరల్ పబ్లిక్ అంటే సాధారణ సభ్యులు, సాధారణ ప్రజలు, క్షమించాలి, జనరల్ పబ్లిక్, సాధారణ ప్రజలు. రిజిస్ట్రేషన్ డేట్ 18/2/26 అని పెడుతూ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీకి వీళ్ళకి పంపడం జరిగిందని తెలియజేశారు. ఇందులో ఇటీవల రీసెంట్గా కమిషన్ దృష్టికి వచ్చిందని, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేటటువంటి ఒక ఎన్జిఓ సంస్థ రిజిస్టర్ కాబడిందని, అది కార్యకలాపాలు అంటే న్యూఢిల్లీలో రిజిస్టర్ అయిందని తమ దృష్టికి వచ్చినట్టు, దీనికి వెంకటేష్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఈ సంస్థ పైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. కమిషను ఎక్కడ కూడా నకిలీ, ఫేక్ అనే సంస్థ రిజిస్టర్ అయ్యిందనే పదాలను ఎక్కడ వాడలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి దీంట్లో ఎక్కడ కూడా వాడలేదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కూడా వాడలేదు. ఇలా రిజిస్టర్ కాబట్టినటువంటి సంస్థ వల్ల ఇబ్బందులు కలుగుతాయి ఎన్హెచ్ఆర్సీకి అని చెప్తూ ఒక నివేదికని చెప్పింది. అయితే మీరు గమనిస్తే డైరీ నెంబర్ 2008/CR/2026 ఒకసారి చూసుకోండి. 2026 సెక్షన్ M1 లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉందన్నారు. మోడ్ ఆఫ్ న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్ మోడ్లో ఉంది. రిసీవ్డ్ డేట్ ఎప్పుడంటే 18/2/2026లో కమిషన్ రిసీవ్ చేసుకుంది. కంప్లైంట్ ఎప్పుడు చేసేటంటే 1/1/1991. 1/1/1991. విక్టిమ్ అంటే జనరల్ పబ్లిక్. జెండర్ అంటే బోత్ ఆడ మగ. రిలీజియన్ అన్నోన్, క్యాస్ట్ అన్నోన్. అడ్రస్ ఎక్కడ రిజిస్టర్? కర్ణాటక డిస్ట్రిక్ట్ చిక్కబల్లాపూర్, స్టేట్ కర్ణాటకలో ఇది రిజిస్టర్ అయినట్టు కమిషనర్ వారు తెలియజేశారు. అయితే కొంతమంది నిజ నిజాలు తెలుసుకోకుండా పూర్తిగా దీని మీద దుష్ప్రచారం చేయడానికి ఒకే కంకణంతో రిలీజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని చెప్పదలుచుకుంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి ముందుకు వచ్చి. దీనికి ముందు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి ఇదే కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కేసు నెంబర్ 1195/1/21/2025 NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కూడా కేసు నమోదు చేసి దానిని ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి ఎంక్వైరీ నిమిత్తం పంపించింది. ఈ ఎంక్వైరీలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డీజీపీ గారు విశాఖపట్నం కమిషనరేట్కి పంపించి, కమిషనరేట్ ద్వారా మాకున్న డివిజనల్ కమిషన్ ఏదైతే కమిషనరేట్ ఉందో అక్కడికి పంపించి వాళ్ళ ద్వారా సుదీర్ఘమైనటువంటి ఎంక్వైరీ జరపడం జరిగింది. ఈ ఎంక్వైరీలో కమిషన్ వారికి ఆల్రెడీ అప్పుడే ఒక నోటీస్
ఒక స్టేట్మెంటు పోలీసు వారు ఇవ్వడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఒక ఎన్జిఓ సంస్థ అఫీషియల్గా రికగ్నైజ్డ్ కాబడిందని సదరు కమిషన్ వారికి తెలియజేశారు. కమిషన్ వారికి తెలియజేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ఒకసారి చూడండి, పేజ్ నెంబర్ 3లో కన్క్లూజన్స్ ఇచ్చారు. ఈ కన్క్లూజన్ ఆఫ్ మార్కింగ్లో పోలీసు వారు ఇచ్చినటువంటిది, therefore the organization is having valid documentation. Therefore the organization having valid documentation, including a registered trademark certificate and internal communications supporting its claim lawful operations చేస్తుందని చెప్పబడింది. అలాగే a compression of emblem used by the organization with that of the official National Human Rights Commission NHRC New Delhi revealed no resemblance, hence the allegations are not correct అని ఎంక్వైరీలో చెప్పారు పోలీసు వారు. అలాగే ఏ సర్ప్రైజ్, మూడో దాంట్లో ఒకసారి చూసుకోవచ్చు, ఇది కమిషనర్ గారి దగ్గర ఉంటుంది. ఏ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఆఫీస్ విశాఖపట్నం ఫౌండ్ నో అడ్వర్స్ మెటీరియల్ ఆర్ యాక్టివిటీస్ అనే పదాన్ని కమిషన్ వారు వాడడం జరిగింది. అయితే మరి మన స్టేట్ అంటే పోలీసు వారు వాడడం జరిగింది. అయితే పోలీసు వారు ఇచ్చిన దాంట్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఈ సంస్థ ఎటువంటి అనాలోచనలకు పాల్పడడం లేదు, చాలా సుదీర్ఘంగా నడుస్తుంది, లాఫుల్ ఇవి చేస్తుంది అంటూ పోలీసు వారి దగ్గరికి ఒక సర్టిఫై చేయడం జరిగింది. అయితే ఇదే మెయిన్ వైల్లో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏదైతే నేను ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, కమిషనర్ వారు సుమోటోగా తీసుకునేదాన్ని రిజిస్టర్లో ఒక పబ్లిక్ అంటే ఇక్కడ జనరల్ పబ్లిక్ అంటే సాధారణ ప్రజలలో ఎవరు అనేది క్లియర్గా లేదు, మెన్షన్ చేయలేదు. అది అదల్లో ఎవరో ఒకరు ఆకాశ రామన్న అంటూ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికోసం ఏదైతే ఉందో దానికి ఒక కమిషన్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఇది వాడుతున్నామని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన బాధ్యత అది కూడా కమిషన్కు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే తరుణంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున మా తరఫున చెప్పాల్సిన బాధ్యత మాకుంది. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఎన్సిటి అనేది ఒక రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంచే ఏర్పాటు చేసిన సంస్థ. ఈ సంస్థ వారు మేము అపీల్ చేసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి అనే పేరుని దేన్నైతే మేము అడిగామో ఆ పేరుని మాకు స్క్రూటినీ చేసి మరీ ఇవ్వడం జరిగింది. స్క్రూటినీ ఇక్కడ మీరు చూస్తే స్టాంపింగ్ ఉంటుంది, మాకు స్క్రూటినీ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మేము అడిగినటువంటి దాన్ని స్క్రూటినీ చేస్తారు, ప్రతి పేజీ కూడా స్క్రూటినీ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ గవర్నమెంట్ వారికి తెలియజేస్తాం, మాకు ఈ సంస్థ పేరు ఏదైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి అనే ఈ సంస్థ పేరు మాకు కావాలని మేము అడగడం జరిగింది. దాన్ని చదివిన తర్వాత మేము ఇక్కడ క్లియర్గా ఒకటి చెప్పాము, అడుగుతూ దీన్ని ఏ విధంగా మేము పనిచేస్తామనేది కూడా ఇక్కడ స్క్రూటినీ చేస్తున్నారు. స్టాంపింగ్ పక్కన స్క్రూటినీ స్టాంప్ ఇది ఉంది. ఇక్కడ మేము జరిగింది అంటే ఏమని రాస్తున్నామంటే, నేమ్ ఆఫ్ ది ట్రస్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి, ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఆల్ ఓవర్ ఇండియా, రిజిస్టర్డ్ ఆఫీస్ అశోక్ నగర్ ఢిల్లీ అని పెట్టి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఇదే విశాఖపట్నంలో నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ఉంటుంది, ఇక్కడ నుంచి పరిపాలన సాగిస్తామని చెప్పి మేము సంబంధిత రిజిస్టర్డ్ అథారిటికల్ ఆర్గనైజేషన్ ఎన్సిటి వారికి తెలియజేయడం జరిగింది. సదరు ఈ చెప్పిన ఆబ్జెక్ట్స్లో కూడా ట్రస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్దేశాలు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ట్రస్ట్ తాలూకా ఉద్దేశాలు, ట్రస్ట్ ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ది హ్యూమన్ రైట్స్, మేము ప్రొటెక్ట్ చేసి హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల గురించి ప్రమోట్ చేస్తాం, 10 మందికి తెలిసేలా చేస్తాం. వర్క్స్ అగైనిస్ట్ క్రైమ్, వయోలెన్స్, కరప్షన్, ఏదైతే క్రైమ్ జరుగుతుందో క్రైమ్స్కి వ్యతిరేకంగా, కరప్షన్కి వ్యతిరేకంగా, వయోలెన్స్కి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలను కోరడం జరిగింది. అలాగే లైబ్రరీ, హెల్త్, ఉమెన్ ఎంపవర్మెంట్, స్కిల్స్ వీటిల్లో కూడా పనిచేస్తామని జరగడం జరిగింది. ప్రొటెక్ట్ అండ్ ప్రమోట్ ది మదర్ అండ్ చైల్డ్ రైట్, టు ప్రమోట్ ది కాన్స్టిట్యూషన్ అండ్ లా, గివ్ సపోర్ట్ టు ది లేబర్ అండ్ పూర్, అలాగే కౌన్సిలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్లో, సోషల్ జస్టిస్లో వర్క్ చేస్తామని మేము ఇదివరకే ఇంతకుముందే మా ఎయిమ్స్ అండ్
థియరీలో సదరు ఆ, ఏదైతే అథారిటికల్ రిజిస్ట్రేషన్ ఆథరైజేషన్ ఎన్సిటీ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాన్ని స్ఫూర్తిని చేస్తూ మాకు సదరు ఒక ఇది మా స్టాంపింగ్ మా వేరుముద్రలు తీసుకుంటూ మా తలకు దీన్ని ఇచ్చేసుకుంటూ ఒక సర్టిఫికేట్ని రిలీజ్ చేస్తారు, ఇవ్వడం జరిగింది. సర్టిఫై చేశారు. ఈ సర్టిఫై తర్వాత సంస్థ యొక్క పని విధానాలు ఏ విధంగా పనిచేస్తాం, ది మినిమం మెంబర్స్ని ఎలా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంట్లోనే మేము దీంట్లోనే కౌన్సిల్ వరకు రిజిస్టర్డ్ ఏజెంట్స్ వర్కింగ్ ఏరియా ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పడం జరిగింది. ఇండియా మొత్తం అంటే భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది పనిచేయడానికి సిద్ధంగా ఉంది, పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటికీ 7-8 రాష్ట్రాల్లో వరకు కూడా నేషనల్ హ్యూమన్ రైట్స్ అచీవ్మెంట్ పెంచి ప్రజలకు సపోర్ట్ చేస్తూ పేద ప్రజలకు న్యాయం జరిగే విధంగా వాళ్ళకు సహాయకారిగా ఉంటూ వాళ్ళకు న్యాయం అందించడంలో వివిధ సంస్థలైనటువంటి ప్రభుత్వ సంస్థలతో మమేకమవుతూ వాళ్ళతో కలిసిపోతూ వాళ్ళకు కావలసిన వాటికి సహకరిస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఈ సంస్థ ముందుకెళ్ళింది. ఈ మీనుబైలో దీనికి సంబంధించి అన్నీ కూడా సదరు ప్రభుత్వం మనకు తెలియజేయడం జరిగింది బైలా ద్వారా. అలాగే మొత్తం తెలియజేసి మాకు సర్టిఫికెట్ని ఇవ్వడం జరిగింది. 515 అని తెలియజేస్తూ సర్టిఫికెట్ని ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత ఈ పేరు మాకు ఎథెంటిక్గా కావాలి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే పేరు మీద అబ్జెక్షన్లు వస్తాయి కాబట్టి ఎథెంటిక్గా మాకు ఈ పేరుకి సహకరించమని 2021లోనే సంవత్సరం 2021 మార్చ్ క్షమించాలి యాక్ట్ 1990 ప్రకారం 9 నవంబర్ 2021లో మేము ట్రేడ్ మార్కింగ్ ఇండియా కాపీ రైట్స్ అథారిటీకి అయితే మాకు ఈ పేరు ఎథెంటిక్ చేయమని అడగడం జరిగింది. గవర్నమెంట్ దిస్ ఇస్ టు ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ వారు రాజ్యాంగం వాళ్ళు పరిశీలించిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఉంటుంది, ఒకసారి మీకు చూపిస్తున్నాను. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనే ఈ పేరుని మాకు ఎథెంటిక్ చేస్తూ ఇవ్వడం జరిగింది. కింద ఎన్హెచ్ఆర్సీ అనే పదం కూడా మీరు చూడవచ్చు. దీనిని ఎలా రిజిస్టర్ చేసిందంటే ఈ రిజిస్టర్డ్ సొసైటీ యాక్ట్గా రిజిస్టర్ చేస్తూ వాళ్ళు మాకు ఈ ట్రేడ్ మార్కింగ్ పేరుని ఎథెంటిక్గా ఇవ్వడం మేము వాడుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వ సంస్థలు దీన్ని మీరు వాడుకోండి అని మాకు ఇచ్చాయో మేము ఈ సర్టిఫికేట్స్ ఆధారంగా మా వర్క్ను మేము స్టార్ట్ చేసి ఏ వర్క్ని అయితే మేము చేస్తామని చెప్పామో ప్రభుత్వానికి అంటే ఎన్సిటీ ద్వారా తెలియజేసామో ఆ వర్క్ని న్యాయబద్ధంగా ఇంతవరకు ఎటువంటి పొరాపచ్చలు లేకుండా సంస్థ ఎవరైతే ప్రజాసేవలు అంకితభావంతో పనిచేస్తారో ఎటువంటి శాలరీ తీసుకోకుండా ఎటువంటి రెమ్యూనరేషన్ లేకుండా ప్రజాసేవ కోసం పరితపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒకే దగ్గర క్రోడీకరించి వాళ్ళ ద్వారా వివిధ రాష్ట్రాల్లో పేద ప్రజలకు అవసరమైన వారికి జస్టిస్ అవసరమైన వారికి ఆ జస్టిస్ అందే విధంగా సపర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటూ వీటి ద్వారా మీటింగ్స్ని కండక్ట్ చేస్తూ మీటింగ్స్ అంటే సభలు సమావేశాలు కండక్ట్ చేస్తూ ఆ సభల ద్వారా ప్రజలకు ప్రొటెక్ట్ హ్యూమన్ రైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఏ విధంగా చేసుకోవాలి, చట్టాలలో ఉన్నటువంటి ఇదేంటి, ఏ విధంగా వాడుకోవాలనే విజ్ఞానాన్ని తెలియజేస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందుకెళ్ళింది. కాబట్టి ఏదైతే ఎన్సిటీ అనే సంస్థ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందో ఆ సంస్థ ఏదైతే మాకు రిజిస్ట్రేషన్ చేసిందో ఆ రిజిస్ట్రేషన్లో ఉన్న బైలా ప్రకారమే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందుకెళ్ళి నడిచింది. ఈ రోజుకి 5 సంవత్సరాలుగా. అంటే మాకు తెలిసి ట్రేడ్ మార్కింగ్లో ఉండేటప్పుడు ట్రేడ్ మార్కింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ ట్రేడ్ మార్క్ అప్లై చేసిన తర్వాత సదరు ట్రేడ్ మార్క్ వారు అఫీషియల్ పోర్ట్లో అబ్జెక్షన్లు ఏమైనా తెలియజేయమని అప్పుడే ఆ పేరుకు అబ్జెక్షన్లు తెలియజేయమని అఫీషియల్ పోర్ట్లో ఒక స్టేట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత 21లో మేము అప్లై చేస్తే 23వ తేదీ మార్చి నెల 2023లో మాకు ట్రేడ్ మార్కింగ్ దాన్ని యూజ్ చేసుకునే అధికారాన్ని కలుగజేస్తూ సదరు ట్రేడ్ మార్కింగ్ అథారిటీ వాళ్ళు మాకు అది ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలకు వచ్చిన తర్వాత మేము పబ్లిక్లోనే పోరాడుతున్నాం, పబ్లిక్లోనికి వెళ్తున్నాం. అలాగే అంతకుముందే చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, దానికి సంబంధించినటువంటి ఇచ్చాం. ఈరోజు కొత్తగా ఎవరో అకసరామన్న ఫిర్యాదు చేశాడని చెప్పి కమిషనర్ వారు సుమోటోగా తీసుకొని అన్ని రాష్ట్రాలకు పంపించి మా పైన కేసులు నమోదు చేయమంటే బాధ్యులు మేమన్నట్టు చూపించడం అనేది ఎంతవరకు న్యాయబద్ధమో కమిషనర్ వారే యోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
కాబట్టి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ఎవరు భయపడకుండా హక్కులు పరిరక్షించాల్సిన సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మనకి రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కును కూడా కల్పించింది. ఎన్జిఓస్ను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికే ఉంది. కాబట్టి ఎన్జిఓ సంస్థలు ఎటువంటి రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం, న్యాయబద్ధంగా ఉందా లేదా అనేది పరిశీలించిన పిమ్మటే మా పైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము యాక్టివిటీలోకి వచ్చాం కాబట్టి ఒక సంస్థ రిజిస్ట్రేషన్ చేసి మీరు చేసుకోవచ్చు ఈ కార్యకలాపాలని మాకు ఒక అనుమతిని ప్రభుత్వం ద్వారా లభించిన తర్వాత మాత్రమే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ అనేది సంస్థ కార్యకలాపాలు సాగించేందుకు ముందుకు వచ్చింది. కాబట్టి ఏమైనా సూచనలు ఉంటే, గైడ్ లైన్స్ ఉంటే వాటిని పాటించేందుకు న్యాయపరమైన సూచనలు సంస్థ అభివృద్ధికి సరిపోయే సూచనలు ఇస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు, ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ఎవరు ఎక్కడ కూడా ఎటువంటి భయాందోళన చెందకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వీధి ఆరోపణలతో మరకలను కడుక్కుంటూ నిజాయితీ గల ఓ సంస్థగా బయటకు వచ్చే పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీనిపైన మా పోరాటంలో మీ సహాయ సహకారాలు అందించి న్యాయబద్ధమైనటువంటి ఒక చర్యలకు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి మన సంస్థ యొక్క హక్కుల్ని కాపాడుకునేందుకు మనవంతు ప్రయత్నం చేసే దిశగా ముందుకు సాగుదాం. ఇందుకు ప్రతి సభ్యుడు, ప్రతి కార్యకర్త తమ యొక్క పూర్తి బాధ్యతతో కూడుకున్నటువంటి సహాయ సహకారాలు మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.